ఈ దొంగే ప్రాణం పోతుందిడా, అబద్ధం చెప్పలే. ఆయన చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నా పాపములు భయంకరమైనవయ్యా, నేను ఎంతో చేసినాను. తన హృదయమును దేవుని హృదయంతో మాట్లాడుతూ ఉంది. మీకు జస్ట్ ఏదో ఆ మాటలు మాత్రమే వినపడుతున్నాయి. నేను అనుకుంటున్నది ఏంటంటే తన మౌనము, తన కను చూపులు, తను ఉన్న విధానము ఏమని చెప్తుందంటే ఎన్నో మాటల్ని వర్ణిస్తూ ఉంది అక్కడ. అయ్యా పాపుడను నేను, అయ్యా నేను తప్పు చేశాను, నేను శాపములో ఉన్నవాడిని, ఎంతో మందికి మోసం చేసిన వాడిని, ఎన్నో దొంగతనాలు చేసిన వాడిని, ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన వాడిని, నా జీవితమును మార్చి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా చెప్తా ఉన్నాడు ఆయన. ఆ మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి అక్కడ. చనిపోయేటప్పుడు తను ఒప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా ఏం చెప్పాడంటే దేవుడు అక్కడ 42వ వచనంలో ఒక మాట, 43వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? అందుకు ఆయన వానితో ఏం చెప్పాడంట, నేడు నీవు నాతో కూడా పరదేశం